రాధా నా మరదలరా. మెంట్లారా నీకు? ఆ అమ్మాయి వచ్చి 2 వారాలు కూడా కాలేదు, ఈలోపే మరదలైపోయిందా? ఆమె వచ్చిన 2 వారాలలో ఆమె పేరు రాధనో సుధనో కూడా తెలియదు, ఓయ్ మేడం అని పిలిచావు. అయినా నీకు రాధ మరదలే అనుకున్నా, అసలు నీకు అత్త ఎక్కడుందిరా? మెంటలా నీకు? అది కాదురా, తన మమ్మీ సైడ్ ఫ్యామిలీ పిక్చర్లో చూసా, నాన్న ఇంకా బాబాయ్ వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ కేసు ఏదో తేడాగుందేంటి? కేసే కాదు, వీడి లైఫే తేడా. ఇన్ని యూటర్న్స్ ఉన్నాయంద్రా నీ లైఫ్లో. ఈ మ్యాటర్ తెలియాలంటే మమ్మీకి కాల్ చేసి అడుగు. ఇప్పుడా? ఇప్పుడే మాకు ఇంత పెద్ద థ్రిల్లర్ ఇచ్చావు కదా, సో ఇప్పుడే కాల్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా, పడుకుందేమో. రేపు ఇంటికి వెళ్ళి అసలు మ్యాటర్ ఏంటో కనుక్కోవాలి. మేము కూడా వస్తాం. మీ అందరూ వచ్చి ఏం చేస్తారా? తెలియాలిగా మాకు కూడా. తగలడండి. ఏంట్రా ఇలా చెప్పపెట్టకుండా వచ్చావు? ఏమైంది? ముందు నీళ్ళు తీసుకో. బాగున్నారా ఆంటీ? బాగున్నా నాన్న, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా. బాగానే ఉన్నానంటానికి బాగున్నానంటానికి చాలా తేడానే ఉంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఇలా సడన్గా వచ్చావు? అమ్మా, నాకు సొంతమైనత ఉందా? హా? ఈ సంగతి నీకెలా తెలిసింది? అంటే నిజమన్నమాట. హ్మ్. అవునరా, నిజమే, నీకు సొంత మేనత్తుంది. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. తనకి విషయం చెప్దాం అనుకున్నప్పుడు తన ఫోన్లో ఫ్యామిలీ ఫోటో చూశాను. అందులో నానా బాబే ఉన్నారు. అది చూశాక నాకేం మాటలో కూడా తెలియలేదు. మన అనుకునే వాళ్ళు మనల్ని సరిగ్గా పట్టించుకోవట్లేరు. అలాంటిది కొత్తగా మేనత్త అని తెలిసాక భయంగా ఉందమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? మనం ఎందుకు దూరంగా ఉన్నాం? మనం ఎక్కడున్నామో కూడా వాళ్ళకి తెలియదంట. ఇదంతా మీ తాత వల్లనరా. వంశంలో అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు, కానీ అమ్మాయిలు ప్రేమించేసరికి కులం అడ్డొచ్చింది మీ తాతకి. ఎందుకని? నేను మీ నాన్న ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. మీ నాన్న అందరిలో పెద్దవాడు కాబట్టి ముందే పెళ్ళయ్యింది. తాత ఎలాగో పెళ్లి కొప్పుకున్నాడని చెప్పి తను ప్రేమించిన వాడి గురించి చెప్పింది మీ అత్త. ఇది విన్న వెంటనే మీ తాత బాగానే ఉన్నాడు, కానీ చుట్టుపక్కలున్న వాళ్లే కులం పిచ్చి అని రేపెట్టారు. ఆ తర్వాత అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొచ్చే అమ్మాయికి కులం మారదు, కానీ అమ్మాయి ప్రేమిస్తే మాత్రం కులం తక్కువ వాడికి ఇచ్చారని చెప్పేసి అందరూ ఎక్కడ నింద వేస్తారో అని చెప్పి పెంట పెంట చేశారు. ఇది విన్న వెంటనే మీ అత్తని పిలిచి ఈ పెళ్ళికి మేము ఒప్పుకోవట్లేదు అని బలవంతంగా పెళ్లి చేయడానికి చూశారు. ఎక్కడ బలవంతంగా పెళ్లి చేసేస్తారని చెప్పి మీ అత్త ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అత్త తప్పు లేదు కదమ్మా. ఇందులో అత్త తప్పేం లేదురా. అత్త తప్పల్లా ప్రేమించడమే. ఇప్పుడు నువ్వు బాగానే అంటున్నావు అత్త తప్పేం లేదని. మా కాలంలో ప్రేమ గొప్ప కులం గొప్ప అంటే కులమే గొప్ప అనేవాళ్ళు. ఈ కులం కొట్లాటల్లో మీ అత్త తట్టుకోలేక
తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అందుకని రావడం లేదన్నమాట అత్త. కాదు, ఇది సగమే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఓడి అమ్మ, ఏం ట్విస్టులు రై! నీ లైఫ్లో కన్నా నీ ఫ్యామిలీలో ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి కదా. అరే నువ్వు ఆగరా, మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? మీ అత్తని గెంటేసిన బాధ మీ తాతకి ఎప్పుడూ ఉండేది. అదే బాధలో ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు మీ నాన్నతో ఇలా అన్నారు, జానకిని గెంటేసి తప్పు చేశాను అని. ఆడపిల్లకి మెట్టినీళ్ళు ఎంత ముఖ్యమో పుట్టినీళ్ళు కూడా అంతే ముఖ్యం. తను ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. తర్వాత చాలా చోట్ల వెతికాం. 6 సంవత్సరాలు వెతికాం. తన అడ్రస్ దొరకలేదు. ఒకరోజు మీ నాన్న క్లోజ్ ఫ్రెండ్ తరుణ్ కాల్ చేసి చెప్పాడు, తనని హైదరాబాద్లో చూశాను అని. ఇది విన్న వెంటనే ఈ విషయాన్ని మీ బాబాయ్కి చెప్పారు. అదే రోజు మీ నాన్నకి యాక్సిడెంట్ కూడా అయింది. బాధపడకమ్మా. మరి బాబాయ్ వెళ్ళాడా అమ్మా? లేదురా, వెళ్ళలేదు. నేను అనుకున్నా వెళ్ళాడని. డబ్బు పిచ్చి ఎక్కువ కదా, తలపొగరు ఎక్కువ నా కొడుకుకి. రేయ్, అమ్మ వాళ్ళు మనల్ని మనుషుల్లాగా కూడా చూడలేదమ్మా. వాళ్ళు ఊరుకుంటున్నాను కదా అని పెద్దవాళ్ళని ఎంత పడితే అంత మాట్లాడుతున్నావు. అసలు మీ బాబాయ్ గురించి నీకేం తెలుసురా? తన సొంత కొడుకు కన్నా నిన్నే ఎక్కువ ఇష్టపడ్డారు. మన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణం మీ పిన్నిరా. మీ బాబాయ్ నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచాడురా. అలాంటి మనిషిని వాడు వీడు కొడుకు అంటావురా? మరి ఎందుకు వెళ్ళలే బాబాయ్ ఆ రోజు అత్త దగ్గరికి? ఏ రోజైతే మీ బాబాయ్కి మీ అత్త అడ్రస్ తెలిసిందో అదే రోజు వెళ్దాం అనుకున్నారు. కానీ మీ పిన్ని కులమతాల గొడవల గురించి మొదలుపెట్టింది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుని లేచిపోయిన దాన్ని ఇంటికి తీసుకురావద్దు, తీసుకొస్తే నీకు విడాకులు ఇచ్చి నీ ఆస్తి మొత్తాన్ని రాయించుకుంటానని బెదిరించింది. ఆ మాటలు విన్న మీ బాబాయ్ మెల్లగా మనకి దూరం అయిపోయాడు. చిన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు నా జీతం 10,000. ఆ జీతంతో ఇల్లు, నీ చదువు, సరుకులు ఇలా అన్నీ ఎలా చూసుకున్నాను అనుకున్నావు? మీ బాబాయేరా మన తిండికి, నీ చదువుకి నెల నెలా డబ్బులు పంపించేవాళ్ళు. నీ డిగ్రీ డొనేషన్కి కూడా 1,00,000 రూపాయలు అవుతాయి అంటే మీ బాబాయ్ ఇచ్చారు. ఇప్పుడేదో ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందని ఈ విషయం తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా ఉంటే అసలు ఈ నిజం నీకు తెలిసేదా? రేయ్, నువ్వెందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు? నేను ఎవరైతే రెస్పెక్ట్ చేయాలో అతను లైఫ్ మొత్తం తిట్టుకున్నా కదరా. రేయ్, ఇప్పుడు నీకు నిజం తెలిసింది, తప్పు తెలుసుకున్నావు. జరగాల్సింది చూద్దాం పద. వెళ్ళి రాధాకి నీ ప్రేమ విషయం, ఫ్యామిలీ విషయం చెప్తాను. కృష్ణ, ఇప్పుడు నీకు నిజం తెలిసింది. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించి చెయ్యి. ఎవరు? నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడంట, ఇవాళ వచ్చి ప్రపోజ్ చేశాడు. మరి నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు, ఫ్లవర్ బాగుందని తీసుకున్నా, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఫ్లవర్ బాగుందని తీసుకున్నావా? పూలు అమ్ముకునేదానివా? నీ ఎలా? రీ, నన్ను పిలిచి మీరెక్కడికి వెళ్తున్నారు?
రేపు ఆఫీస్లో చెప్తాలే బాయ్. రేయ్ ఆమె వాడి లవ్ యాక్సెప్ట్ చేయలేదంటరా, పువ్వు బాగుందని తీసుకుందంటరా. నిజమా? ఆ, అయితే తనకెళ్ళి మొత్తం నిజం చెప్పేస్తా. ఆగాగు. నువ్వు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్తే మొత్తం పెంటే. రేపు పొద్దున ఫ్రెష్ మైండ్ తోటి తనకెళ్ళి చెప్పు. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద, నడు. రేపు ఇప్పుడు వస్తాడో తెలీదు. నువ్వు రేపు వాడిని ఆఫీస్ తీసుకొని వచ్చాయి, తాడో పేడో తెలిపోవాలి. సరేరా. రాధా 5 minutesలో కాన్ఫరెన్స్లోకి వచ్చేయి, నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. సరే. రే ఏంట్రా వాడు రాడా ఆఫీస్కి? అరే వాడు రావడం లేదురా. ఫోన్ ఇవ్వడానికి ఒకసారి. అరే నేను ఇప్పుడు మాట్లాడను రా. హలో. కస్టమర్ కేర్లో పని చేస్తున్నావు, హలో అని సాగదీస్తున్నావు. నీకోసం అన్నీ ఇక్కడ సెట్ చేస్తే నువ్వు పిరుకోట్ల రూమ్లో అనుకున్నావారా? గాజులు వేసుకున్నావా? మూసుకొని ఆఫీస్కి రా. అవునరా, నేను గాజులు వేసుకున్నా. హ్యాపీయా? విన్నావుగా, అది పరిస్థితి ఇక్కడ. అరే నువ్వేం చేస్తావో తెలియదురా. ఆడ అర్రగంటలో ఆఫీస్లో ఉండాలి. రాధాకి ప్రపోజ్ చేయాలంతే. కూర్చోరా. రే నేను ఎంతో ఓపికతో ఉన్నా. రే ఏంట్రా నీకు ప్రాబ్లం చెప్పడానికి? అరే నా వల్ల కాదురా. తను చూస్తుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది, వణుకు పుడుతుందిరా. అరే అది మనిషేరా, దయ్యం కాదు. పోయి చెప్పు. అయినా చెప్పాలనుకున్నప్పుడు చెప్పేచ్చు కదన్నా, ఎందుకంత ఆలోచిస్తున్నావు? హలో గైస్, అందరు ఇక్కడే ఉన్నారా? అర్జున్ కూడా వచ్చాడు. నీకు ఆఫీస్ యాక్సెస్ ఉందా? అది ఇప్పుడు నీకు అవసరమా? అంటే కృష్ణ నీకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అవునా? ఏంటది? గుర్తుంది కదా, నువ్వు చెప్పకపోతే రాదని తన ఫ్రెండ్తో సెట్ చేస్తాం. Guys, what's happening? బ్రో వీఆర్ ఇన్ మీటింగ్, ప్లీజ్ కమ్ లేటర్. నేను లేకుండా మీటింగ్ ఏంటి? Guys, what's going on? సార్ 5 minutes ప్లీజ్. సార్ మీ వైఫ్కి ఫొటోస్ పంపించి సోను బ్రో సార్. ఒరే నీ అబ్బా. మీ అమ్మ జానకి. ఆగు, మా అమ్మ పేరు జానకి అని నీకెలా తెలుసు? నేను నీకెప్పుడు చెప్పలేదే. మా నాన్న ఇంకా బాబాయ్ వీళ్ళంతా సొంత అక్క తమ్ముళ్ళు. మా నాన్న మీ అమ్మగారికి సొంత అన్నయ్య అవుతాడు. నాకు ఈ విషయం తెలియదు. ఆ రోజు నువ్వు ఫ్యామిలీ ఫోటో చూపిస్తున్నప్పుడు వీళ్ళు మా మామయ్య అని చెప్పావు కదా. అందులో ఒకరు మా నాన్న, ఇంకొకరు మా బాబాయ్. అత్తయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు తాతయ్యకి ఈ విషయం తెలిసి అత్తని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. తప్పు తెలుసుకునే లోపు తాతయ్య చనిపోయాడు. మీ అడ్రస్ కోసం మా నాన్న చాలా వెతికాడు. మిమ్మల్ని కలవాలి, కలిసి అంతా సరి చేయాలని. ఈ లోపే మా నాన్నకి యాక్సిడెంట్ అయిపోయింది. మా అమ్మాయి విషయం చెప్పేదాకా నాకు కూడా తెలియదు నాకు సొంత అత్త ఉందని. మన ఫ్యామిలీస్ని కలపాలని మా నాన్నగారు అనుకున్నారు. ఈ లోపు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన లేరు, ఆయన ప్లేస్లో నేనున్నా. ఈ విషయం అంతా అత్తకి చెప్పి మన ఫ్యామిలీస్ని మళ్ళీ కలుపుదాం అనుకుంటున్నా. నాకు ఇదంతా ముందే తెలుసు. ముందే తెలుసా? ఎలా?
రాత్రి రవి తాగేసి మొత్తం చెప్పేశాడు నాకు. నువ్వు చెప్దాం అనుకున్నప్పుడు నన్నెందుకు పిలిచావురా? అరే 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 రాత్రి తాగినాక నాకేం గుర్తులేదురా. నోటి దులతో చెప్పారా? వదిలేవాడిని అంతే చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. నిజం చెప్పురా, లేకపోతే చంపేస్తా. అరే నేనేం చెప్పలేదురా, నాకేం గుర్తులేదురా. ఇంకేం చెప్దాం అనుకున్నావు కృష్ణ? ఇంకోటి ఉంది, నా నోటిదులు. రాధా, నేను ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తా రాధా. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం అస్సలు రాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా. ఇది మన ఫ్యామిలీ గురించి తెలిసినప్పుడు కాదు, నువ్వంటే నాకు ముందు నుంచే చాలా ఇష్టం. సార్ ఫోటోస్ ఎందుకు పంపరా చెప్పు. ఫోటోస్ ఎందుకు పంపావు? పంపలేదు సార్. చెప్పు, ఫోటోస్ ఎందుకు పంపావు? సార్ నిజంగా పంపలేదు సార్. చెప్తావా ఇప్పుడు చస్తావా? సార్ నిజం సార్. నువ్వు ఎలా చెప్పావురా? నువ్వు ఎలా చెప్పావు? నువ్వు ఎలా చెప్పవో నేను చూస్తాను. రాజ్ చెప్తావా లేదా? చెప్తావా లేదా? సార్ నేను చేయలేదు సార్. నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. సార్ నిజం సార్. వదిలేయండి సార్, ఏదో తాగిన వదిలే చేశాడు. నీకు తెలియదు రవి, వీడి వల్ల నేను ఎంత టార్చర్ పడ్డానో మా ఇంట్లో. వీడిని వల్ల నేను చంపేస్తాను. ఆడ శుద్ధపూ సార్ నెంబర్ ఫోటో అంటాడు వాడు. వాడి దగ్గర ఫోటోస్ ఉన్నాయి. అరే సార్ 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 నువ్వు కూడా నా దీంట్లో. సార్ 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 నా దగ్గర ఏం లేవు సార్ ఫొటోస్. కావాలంటే ఫోన్ చెక్ చేసుకోండి. సార్ కావాలంటే సోను ఫోన్ చెక్ చేయండి సార్. సోను ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. ఏంటో ఇది? చెప్పేశాడా? చెప్పేశాడు. అమ్మాయ్యా. కృష్ణ, నువ్వంటే కూడా నాకు ఇష్టమే, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇంకో ట్విస్టా? అబ్బా, ఏ ప్రాబ్లం అయినా సరే మన ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం.